అన్నపూర్ణ మేడం, మేడం వీడియోలోకి వచ్చారా మీరు? వీడియో ఆన్ చేసుకున్నాను మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ స్వర్ణమాలమ్మకు, సతీ సమేత సప్త ఋషులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ప్రతిరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న సతీ సమేత సప్త ఋషుల జూమ్ సెక్షన్ లో మనకి భగవద్గీత అమృతసారాన్ని తెలియజేయడానికి మండపేట నుంచి అన్నపూర్ణ మేడం వచ్చి ఉన్నారు. వారికి సప్త ఋషుల జూమ్ టీం తరపున ఘన స్వాగతం తెలుపుతా ఉంది. స్వాగతం మేడం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే అన్నపూర్ణ మేడం. మన యొక్క గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు ఇంత అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని ఆ కృష్ణ పరమాత్మ ద్వారా అందుకుని మనకు అందించిన వేదవ్యాసుల వారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న శైలేష్ సార్కి, రాజ్యం మేడం, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మనం ఇప్పుడు ఆత్మ సంయమన యోగం, మన లోపలికి వెళ్ళడం గురించి తెలుసు మనకి, ధ్యానం గురించి. కానీ ఇంకా మరింత వివరంగా ఈ ఆత్మ సంయమన యోగంలో భగవానుడు ఏం మనకు అందించాడో తెలుసుకుంటున్నాము. మనం ఇంకా అంటే మనం ధ్యానం చేస్తున్నాము, ఈ మెలకువలు తెలుసుకోవడం వల్ల మరింతగా మనం సాధనలో ఆలోచన రహిత స్థితికి చేరుకోవడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. ఈ ఆత్మ సంయమన యోగంలో చెప్పిన ఈ మెలకువలు. అందుకని మనం తెలిసినది ధ్యానం తెలుసుకోవడం కదా, మనం మరొకసారి మననం చాలా అవసరం. ఆహారం గురించి తెలుసుకున్నాం నిన్న. ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, నిద్ర ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, అన్ని సమంగా ఉండాలి. మన ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు నామబోధస్య యోగో భక్తి దుఃఖ. అన్ని ఉన్నప్పుడే మనకి దుఃఖం ఉంటుంది. మీ ఎవరితో వాయిస్ సరిగ్గా రావట్లేదు, సౌండ్ వచ్చేస్తుంది. మ్యూట్ లో పెట్టుకోండి. అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి మాస్టర్స్, మాట్లాడేటప్పుడు. ఎవరు లేదులేండి. మరి సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు, ధ్యానానికి సమస్థితి అవసరము అని. ఇక్కడ అన్ని సమస్థితిలో ఉండాలి, ఏది అతి కాకూడదు, అతి సర్వత్రా వర్జయేత్ అని మన పెద్దలు చెప్పినట్టు దేనిలోనూ అతి ఉండకూడదు, అన్ని సమస్థితిలో ఉండాలని చెప్తున్నాడు మనకి. ధ్యానము, జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మన ఎదుగుదలకు, ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే గ్రంథాలను మనం చదవాలి, అవబోధస్య. అలాగే చక్కటి నిద్ర, సరి అయిన నిద్ర, ఎంత అవసరమో అంతే పడుకోవాలి, ఎంత అవసరమో అంతే తినాలి. ఇలా అన్ని మనకి తెలియచెప్పారు. బుద్ధ భగవానుడు కూడా అదే చెప్పాడు, మధ్య మార్గంలో జీవించమని చెప్పాడు. మధ్య మార్గమే మనల్ని నిర్వాణ స్థితికి తీసుకెళ్తుంది. పత్రిక రాసిన ఒక పాటలో ఉంటుంది, మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్య భావము. మధ్య మార్గంలో జీవించమని బుద్ధ భగవానుడు చెప్పాడు. మధ్య మార్గంలో జీవించడమే మనలోని ప్రజ్ఞ అంటే వివేకము. వివేకవంతులు ఎప్పుడూ కూడా మధ్య మార్గంలో జీవిస్తారు అని చెప్పాడు.
మధ్య మార్గంలో జీవించే వాళ్ళే వివేకవంతులు అని. మధ్య మార్గము మనల్ని నిర్వాణ స్థితికి తీసుకెళ్తుంది, మన భావాల్ని తొందరగా శూన్యం చేస్తుంది, మన మనస్సుని ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్ళడానికి తొందరగా మనం ఆలోచన రహిత స్థితిని చేరుకోగలుగుతాము అని మధ్య మార్గాన్ని అవలంబించమన్నాడు. అలాగే కృష్ణ భగవానుడు కూడా సమస్థితిలో ఏదైనా కూడా మధ్య మార్గంలో సమంగా ఉండాలి అని చెప్పి మనకి బోధించాడు. చూడండి, బుద్ధుడు గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆహారాన్ని తీసుకోకుండా ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే మొత్తం నిరాహారిగా ఉంటే తను అనుకున్నది తెలుసుకోగలుగుతాను, అందరికీ ఏదైతే అనుకున్నాడు బుద్ధ భగవానుడు. మాస్టర్స్ ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. మీ ఇంట్లో పనులు చేసుకుంటున్న చప్పుళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి? మరి తన ఎన్ని ప్రయత్నాలు చేసి చివరికి నిరాహారిగా ఉంటే తనకి ఆ ధ్యాన యుగంలో శూన్యస్థితిని పొందుతానేమో అని మొత్తం ఆహారం తీసుకోవడం మానేసి సాధన చేయడం మొదలుపెడితే నీరసించిపోయి అలసట వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు. మరి అప్పుడు సుజాత అనే అమ్మాయి నైవేద్యం పెట్టడానికి అక్కడకి పరమాన్నం తీసుకొచ్చి, అయ్యో ఎవరో ఇతను పడిపోయి ఉన్నాడు అని అప్పుడు ఆ ప్రసాదాన్ని ఆయనకి తినిపిస్తుంది, కళ్ళు నీళ్లు చల్లి మొక్క మీద లేకొట్టి. అప్పుడు కోలుకుంటాడు. అప్పుడు తిన్న తర్వాత కళ్ళు మూసుకుని కూర్చుంటే అక్కడే ఆ చెట్టు క్రిందే ఆ క్షణమే ఆ రాత్రే తనకి శూన్యస్థితి కలుగుతుంది. శ్వాసను గమనిస్తూ కూర్చున్నాడు. ఒక్కసారి ఇలాగ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఇలా గమనించేసరికి శూన్యస్థితి ఏర్పడిందంట బుద్ధ భగవానుడికి. ఎస్, దీనికోసమే నేను ఎదుగుతున్నాను, ఈ శూన్యస్థితిని ఎలా పొందాలి అని. ఈ ఆనాపాన సతి ద్వారా మాత్రమే ఈ శూన్యస్థితి తొందరగా ఏర్పడుతుంది అని ఆయన తెలుసుకున్నాడు. దాన్ని అందరికీ ప్రచారం చేశాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మనం అతిగా ఆహారం తిన్నా ధ్యాన సాధన చేయలేము, అసలు తినకుండా ఉన్నా నీరసించిపోతాము. అతిగా నిద్రపోయినా సాధనకు ఎలా అవుతుంది? అలాగే నిద్రపోకుండా ఉన్నా కూడా అలసట వస్తుంది, నీరసం వస్తుంది. అందుకని సమంగా నిద్ర ఉండాలి, సమంగా ఆహారం ఉండాలి అని మనం నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకం. యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అంటే తాత్పర్యం ఏంటంటే, గాలి వీచని చోటనున్న దీపం ఏ ప్రకారముగా కదలక నిశ్చలముగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మ ధ్యానమును శీలించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా ఉండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సుకు అట్టి గాలి వీచని చోట గల దీపము దృష్టాంతంగా చెప్పబడినది. ఇక్కడ ఏం ఇక్కడ మనల్ని ఎలాగంటే, మన మనస్సు ఎలా ఉండాలంట? నిశ్చలంగా. అంటే ఇప్పుడు గాలి వేసినప్పుడు దీపం ఎలాగ కదిలిపోతూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. గాలి అప్పుడు ఏం చేస్తాం మనం? గాలి వీచని చోటకి గాలి తగలకుండా దీపాన్ని పెడతాం. ఆ గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో మన మనస్సు కూడా అలా నిశ్చల స్థితికి తీసుకెళ్ళాలి. ధ్యానం ద్వారా, సాధన ద్వారా మన మనస్సు కూడా అలా కదులుతూ ఉంటుంది, ఎప్పుడు ఏవో ఒకటి. అలా కదలకుండా మన మనస్సుని మనం నిశ్చల స్థితికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఆత్మ ధ్యానం చేసేటప్పుడు మన మనస్సు కూడా అలా నిశ్చలంగా ఉంటుంది. సాధన చేస్తూ ఉంటే మన మనస్సుని శూన్యం చేయడానికి మనం అందుకే శ్వాసని గమనిస్తూ
శ్వాస మీద ధ్యాస పెట్టి బుద్ధ భగవానుడు ఏం చేస్తాడు, ఆహారం తీసుకుని ఇలా ఎప్పుడైతే కళ్ళు మూసుకుని అంటే అప్పుడు కొంచెం ఏమైందంటే అప్పటి వరకు నిరాహారిగా నీరసించిపోయి కళ్ళు తిరిగిపోయిన మనిషికి కొంచెం ఆహారం చేరేసరికి కొంచెం ఓపిక వచ్చినట్టయింది. లేచి కూర్చున్నాడు. కూర్చుని అని ఇలా శ్వాసని తీసి వదిలిలోకి అప్పుడు వెంటనే ఇక్కడ శూన్యం ఏర్పడింది. అది తెలుసుకున్నాడు. అంటే మన మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది అంటే ఆత్మ ధ్యానంలో ఆ శూన్య స్థితిని పొందుతాం కాబట్టి నిశ్చలంగా ఉంటుంది. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టమని గురువు గారు బుద్ధ భగవానుడు ఏదైతే తెలుసుకొని ప్రపంచానికి అందించాడో దానిని మన విమర్శ పితామహ పత్రిజీ తెలుసుకొని ఆ యొక్క శ్వాస మీద ధ్యాసని ప్రచారం చేసి అందరినీ, అందుకే మంత్రమొద్దు రూపమొద్దు వద్దు అంటే అవేమి వాటిని ఆయన నిరాకరించినట్టు కాదు. శ్వాస మీద ధ్యాస ద్వారానే శూన్యస్థితి తొందరగా వస్తుంది, శూన్యస్థితి తొందరగా కలుగుతుంది అనేది బుద్ధ భగవానుడు తెలుసుకున్నాడు. దాన్ని మన పత్రిజీ మనందరికీ అందించారు. అంటే గాలి లేని చోట దీపము పెడితే నిశ్చలంగా ఉంటుంది, గాలి ఉన్న చోట పెడితే కదిలిపోతూ ఉంటుంది, అల్లాడిపోతూ. అలాగే ధ్యానం చేసేవాడి మనస్సు నిశ్చలంగా అవుతుంది, ధ్యానం చెయ్యని వాడి మనస్సు కదులుతూ ఉంటుంది అనమాట. గాలి లేని చోట పెట్టిన దీపం లాగా అల్లాడుతూ, అంటే నిశ్చలం మనస్సు ఉండదు, మనసు నిశ్చలంగా ఉండదు అని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఇక్కడ 4 శ్లోకాలు కలిపి చెప్పారండి ఆత్మ సాక్షాత్కారం గురించి. అంటే ఆత్మ సాక్షాత్కారము, చాలా మందికి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, ఆత్మ మనకు కనపడుతుందా, మాకు ఆత్మ సాక్షాత్కారం అయింది అంటారు. అంటే ఆత్మ సాక్షాత్కారం అయిందంటే ఆత్మ మనకు కనపడుతుందా ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏ విధంగా ఉంటుంది అని చాలా మందికి మనలో డౌట్లు ఉంటాయి. ఈ 4 శ్లోకాల ద్వారా ఆత్మ సాక్షాత్కారం గురించి తెలియజేశారు. 20, 21, 22, 23 4 వరుసగా ఇచ్చారండి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మన ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మన ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. మళ్ళీ 21వ శ్లోకం, ఇది 20వ శ్లోకం ఇప్పుడు చదివింది. 21 సుఖమాత్యనిత్యం యత్తద్ బుద్ధి గ్రాహ్య మతేంద్రియం వేత్తి యత్ర న చైవాయాం స్థితచ్చలతి తత్వతః. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. 21 సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్య మతేంద్రియం వేత్తి యత్ర న చైవాయాం స్థితచ్చలతి తత్వతః. 22వ శ్లోకం యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. 23వ శ్లోకం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం స నిశ్చయేన యోక్తన్యో యోగ అనిర్విణ్ణ చేతస. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం స నిశ్చయేన యోక్తవ్యో యోగ అనిర్విణ్ణ చేతస. ఈ 4 శ్లోకాలు అన్నమాట. 4 శ్లోకాలను ఒకటే ఇచ్చి దీనికి చాలా వివరణ ఇచ్చారు. ఈ 4 శ్లోకాల ద్వారా మనకి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అనేది తెలియచెప్పారనమాట. తాత్పర్యం చదువుతున్నాను. యోగాభ్యాసం చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచ్చట పరమశాంతిని పొందునో, ఎచ్చట మనస్సుచే ఆత్మను సందర్శించుచు యోగి తనయందే ఆనందమును పడయుచున్నాడో
ఎచటనున్నవాడే యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు బుద్ధుచే గ్రహింపబడనిదియు అంతము లేనిదియు అగు సుఖమును అనుభవించుచున్నాడు. మరియు స్వానుభవము నుండి ఏమాత్రము చెలింపకుండును. దేనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభము అంతకంటే గొప్పదానిగా తలంపకుండును. దేని యందున్నవాడై మహత్తర దుఃఖముచే కూడా చెలింపబడకుండును. దుఃఖ సంబంధము లేశమైనను లేని అట్టి స్థితినే యోగము అని, ఆత్మైకము అని, దీన్నే ఆత్మ సాక్షాత్కారము అని ఎరుగవలయును. అట్టి ఆత్మ సాక్షాత్కార రూపయోగము దుఃఖముచే కలతనుందని ధీర మనస్సుచే పట్టుదలతో సాధింపదగి ఉన్నది. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండడమే ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆత్మని సాక్షాత్కారం అంటే అది దర్శనం కాదు, మనం ఆత్మని అనుభూతి చెందడం. మనం అంతర్ముఖమైనప్పుడు మన లోపల ఉన్న ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆనందం, ఆ ఆత్మానందం అనుభవంలోకి రావడమే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తున్నారు. ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నప్పుడు అదే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ ఐక్యము, ఆత్మతో ఐక్యం కావడము. మనం ఆత్మతో ఐక్యం అయిపోతాము ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. ధ్యానం చేసే వాళ్ళకి ఇదంతా చాలా చాలా మందికి అనుభవమే. కానీ ఆత్మ సాక్షాత్కారం అని వేరే ఎవరైనా చెప్తే, ఆత్మ సాక్షాత్కారం అంటే నాకు కొంతమందికి ఇంకా డౌట్లు ఉంటాయి. నాకు కనపడలేదు, కనపడుతుందా అని. కనపడడం కాదు, అనుభవం చెందడమే, ఆత్మతో ఐక్యం కావడమే అని చెప్తున్నారు. ఏంటంటే యోగాభ్యాసం చేత నిగ్రహించబడిన మనస్సు ఎక్కడైతే పరమశాంతిని పొందుతుందో, ఎక్కడ పరమశాంతిని పొందుతుంది? ఆత్మయందే పరమశాంతిని పొందుతుంది, ధ్యానంలోనే పరమశాంతిని పొందుతుంది. యోగాభ్యాసం అంటే ధ్యానం. ధ్యానాభ్యాసం చేసేటప్పుడు మన మనస్సు ఎప్పుడైతే మనం శ్వాస ద్వారా శూన్యస్థితికి తీసుకొస్తున్నామో అప్పుడు ఆత్మయందే పరమశాంతిని పొందుతుంది. మనకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఆ శ్లోకంలో చెప్పాడు. ఏంటి? ఇంద్రియ నిగ్రహము, ఏకాగ్రత, పట్టుదల ఇవన్నీ ఉన్నప్పుడు మన ఆ ఆత్మ పరమశాంతిని పొందుతుంది. అలా సాధన చేస్తే మన ఆత్మ పరమశాంతిని పొందుతుందని. మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించి మనం సాధన చేసినప్పుడు, అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సుని ఆలోచన శూన్యస్థితికి తీసుకొచ్చినప్పుడు అది ఆత్మతో మమేకం అవుతుంది. ఎక్కడ ఆనందం పొందుతుందంటే బయట వెతికినా, ఎంత వెతికినా మనం ఆనందాలు ఏమీ దొరకవు. ఆనందం కోసం అందరూ పరుగులు పెడతాము, కానీ బయట ఎక్కడ మనకి ఆనందం, అసలైన ఆనందం లభించదు. మన ఆత్మయందే అసలైన ఆనందం. ఆ మనస్సు పరమశాంతిని ఎక్కడ పొందుతుందట? మామూలు శాంతి చెప్పట్లేదు, పరమశాంతి అంటే అన్నిటికన్నా ఉత్తమమైన శాంతి, ఇంకా దాన్ని మించింది లేదు. అటువంటి ప్రశాంతత ఎక్కడ కలుగుతుంది? మనస్సు కంటే ఆత్మయందే కలుగుతుంది. అటువంటి మనస్సుసే ఆత్మను దర్శించుచు, అంటే మనం ఆత్మని అనుభూతి చెందుతూ, దర్శించడం అంటే అటువంటి మనస్సు, పూర్తి శూన్యమైన మనస్సు ఏమవుతుంది? ఆ పరమశాంతిని పొందిన మనస్సు ఆత్మతో అనుభూతి చెందుతుంది అనమాట. అటువంటి యోగి తనయందే ఆనందాన్ని పొందుతున్నాం. మనం ధ్యానం చేయడం వల్ల ఆత్మానందాన్ని పొందుతున్నాం. అంటే ఈ మనస్సు బయట తిరిగినప్పుడు శాంతి కలగదు, బయట వెతికితే శాంతి లభించదు, మనశ్శాంతి. మన లోపలే ఉంది. మనస్సుకు శాంతి కలిగించేది ఏంటి? మన లోపలే ఉంది. అదేంటి? ఆత్మ. ఆ ఆత్మయందు మమేకమైనప్పుడు ఆ మనస్సు పరమశాంతిని పొందుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనస్సు శాంతిని పొందిందో అప్పుడు ఆత్మ ఆనందం వస్తుంది. ఆనందాన్ని అనమాట, అదే అసలైన ఆనందం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది ఇంద్రియాలకి గోచరం కానిది. ఈ ఆనందం ఇంద్రియాలకి అంతుపట్టదు అనమాట. మన ఇంద్రియాలు ఎప్పుడు కూడా బయటే వెతుకుతూ ఉంటాయి ఆనందం కోసం. ఏది చూడడం వల్ల, ఏది వినడం వల్ల, ఏది తెలుసుకోవడం వల్ల, ఏది చేయడం వల్ల ఆనందం వస్తుందో అని ఇంద్రియాలకి బాహ్య ఆనందం తెలుసు. ఇది ఇంద్రియాలకి అంతుపట్టేది కాదు, ఇంద్రియాలకి గోచరమైనది కాదు ఆత్మానందం అనేది.
ఇది లోపల ఉంది. ఇంద్రియాలు ఎక్కడ వెతుకుతున్నాయి? మన ఇంద్రియాలు అన్ని బయట వెతుకుతున్నాయి. ఇవన్నీ బయటకి చూపిస్తాయి. అందుకని ఇంద్రియాలని ఒక తాబేలు లాగా లోపలికి ముడుచుకోండి అని చెప్పాడు. తాబేలు తన అవయవాలను ఎలా లోపలికి ముడుచుకుంటుందో అలాగే మనం ధ్యాన సాధనలో మన ఇంద్రియాలని అంతర్ముఖం చేస్తున్నాము. ఇవి ఎప్పుడు బయటే వెతుకుతూ ఉంటాయి. అందుకని బయటకే చూస్తాయి కాబట్టి బయట వస్తువుల్లోనే ఆనందాన్ని వెతకాలని ప్రయత్నిస్తుంది మనస్సు. మనస్సు ఇంద్రియాలు ఒకటే కాబట్టి ఇంద్రియాలు మనస్సుకు లోబడి ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాలని బయటకు తిప్పుతూ బయట వెతుకుతూ ఉంటుందన్నమాట ఆనందం కోసం. మనసుకు శాంతి కావాలి. దానికి తెలుసు ఆ గందరగోళంలో ఉంటే తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేక ఆనందం కోసం ఇంద్రియాలని వెతకమని చెప్తుంది అనమాట బయట. కానీ అది ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు, మన లోపల కలిగే ఆత్మానందం. అందుకని మన ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆ మనస్సును శూన్యం చేసినప్పుడు అది ఆత్మయందు లయమైనప్పుడు అప్పుడు మనం అసలైన ఆత్మానందాన్ని పొందుతున్నాం. ఇది ఇంద్రియాలకి గోచరమైనది కాదు అని చెప్తున్నారు. ఇదంతా మనం స్వానుభవం నుంచి మాత్రమే పొందగలము. మన స్వ అనుభవము ధ్యానం ఎవరైతే చేస్తారో వారు ఆ స్వ అనుభవంతో మాత్రమే పొందేదే కానీ ఇంకొకళ్ళు చెప్తే ఇది అర్థమయ్యేది కాదు అని చెప్తున్నారు. ఇది అంతా స్వానుభవంతోనే పొందాలి అని. దేనిని పొందినా ఇతరమగు లాభముల కంటే ఇంకా అన్నిట్లకంటే ఇతరంగా మనం ఇప్పుడు బయట ఏది పొందితే లాభం వస్తుందో, ఏది పొందితే ఆ లాభం ద్వారా మనం సంతోషంగా ఉంటాము అని బయట పరుగులు పెడుతున్నారు మనుషులందరూ కూడా. ఎక్కడెక్కడ తిరిగితే, ఎక్కడెక్కడికి వెళ్తే మనం ధనం సంపాదిస్తే అలా ఆ లాభం వస్తే మనకు ఆనందం వస్తుందేమో, మనకి సంతోషంగా ఉంటామేమో అని ధన సంపాదన కోసం ఇలాగా ఆ మనకి ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఆనందం వస్తుందేమో, ఆ ప్రమోషన్ కోసం పరుగులు. ఇలా రకరకాలుగా మనుషులు బయట ప్రయత్నాలు చేస్తున్నారు లాభాల కోసం. ఎందుకు లాభాల కోసం పరుగులు పెడుతున్నారంటే మనసుకు శాంతి కలుగుతుందేమో, ఈ లాభం కలిగితే మన మనసుకు శాంతి కలుగుతుందేమో అనేట. కానీ ఈ ఈ ఆత్మానుభవము అనే ఈ లాభం ముందు ఇంక ఇవన్నీ తక్కువే. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ధాన్యం గాని లేకపోతే ఇప్పుడు మినువులు, పెసలు ఇలాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటాము. అలాంటి అపరాలన్నీ కొనుక్కునేటప్పుడు కొలిచేటప్పుడు చిన్నప్పుడు చూసేదాన్ని అమ్మ కొంటూ ఉంటే. అవి కొలిచేటప్పుడు కొంచెంతో కొలిసి మొదటిది 1 అని లెక్క పెట్టరు వాళ్ళు, లాభం అంటారు. అంటే లాభం కావాలి, దీని ద్వారా మనకి లాభం రావాలి అని కోరుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా లాభం కోరుకుంటారు. అందుకని మొదట పోసిన దాన్ని 1 అనకుండా లాభం అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే ఆ అన్ని లాభాలు కూడా ఈ ఆత్మానందము అనే లాభం ముందు తక్కువే. ఇవన్నీ తక్కువే, అవేవి పూర్తి ఆనందాన్ని మనిషికి ఇవ్వలేవు. ఆత్మానందమే అసలైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఆ బుద్ధి గ్రాహ్యమైన అంటే ఆ బుద్ధిచే గ్రహింపబడిన మనస్సుని శూన్యం చేసి బుద్ధిచే గ్రహింపబడిన ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ద్వారా మనం పొందిన అనుభవమే ఆ ఈ ఈ అన్నిటి నుంచి మనం ఇప్పుడు చెప్పుకున్న అన్నిటి నుంచి ఏదైతే మనం అనుభవం పొందుతున్నామో ఆ అనుభవమే ఆ ఆత్మతో ఐక్యం కావడమే ఆత్మ సాక్షాత్కారము అని చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే అనుభవపూర్వకమైన జ్ఞానము. మనం లోపల ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ ఆనందమే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మానందమే ఆత్మ సాక్షాత్కారము. ఇంకా ఏది లేదు. ఇంకా నేను నా ధ్యాన అనుభవం గురించి చెప్తానండి. నేను ధ్యానం తెలుసుకుని అంటే లోపల తపన ఉండేది కానీ నాకు ధ్యానం ఎలా చేయాలి అని అనుకునేదాన్ని. ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి అని నా లోపల వచ్చింది. అయితే ఒక వీర జగదీశ్వరి మేడం పుస్తకం ఒకటి నాకు అందింది, ధ్యాన తరంగం అని చిన్న పుస్తకం. ఎవరి ద్వారానో అది చూసి ధ్యానం చేయడం మొదలు పెడితే అన్ని వినపడుతున్నాయి, వినపడకూడదేమో ఇలా నాకు అపోహలు ఉండేవి. అయితే ఒక 10 నిమిషాలు కూర్చునేదాన్ని దేవుడి దగ్గర పూజ చేసుకుని ఆ దేవుడి గదిలోనే 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు కూర్చున్నా అన్ని చప్పుళ్ళు వినపడుతున్నాయి, ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నాకు ధ్యానం కుదరట్లేదు అనుకుని మానేశాను.
తర్వాత ఆ పక్క ఫ్లాట్ లోకి మండపేట సుధా మేడం ధ్యానం చెప్పడానికి వస్తున్నారంటే వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించారు. ఒక 10 నిమిషాలు క్లాస్ చెప్పారు ఆ మేడం. నాకు నచ్చింది. అప్పుడు కొంచెం నాకున్న డౌట్స్ వినపడకూడదు, వినపడకుండా ఉంటే ధ్యానం ఇలాంటివి డౌట్స్ తీరే. అప్పటి నుంచి సాధన చేయడం మొదలు పెట్టానండి. అయితే ఒక అరగంట, గంట ధ్యానం చేసేదాన్ని. తర్వాత అది తెలుసుకున్నాక నేను ఒక సంవత్సరానికో 6 నెలలకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 2006లో నేను ధ్యానం తెలుసుకున్నాను. 2007లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాజమండ్రి వస్తున్నారని తెలిసింది నాకు. అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ 2.5 hours పత్రిజీ మెడిటేషన్ చేయించారండి. అక్కడ ఏం మాట్లాడలేదు ఆయన. సంగీత ధ్యానం. ఆ సంగీత ధ్యానంలో 2.5 hours కూర్చోబెట్టారు అందరు. నేను రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం గ్రౌండ్ లో పెట్టారు. ఆ 2.5 గంటలు ధ్యానం చేసేసరికి నేను ఇంకా అక్కడ మనస్సు లేదు, ఇంటి ధ్యాస లేదు, ఇంక ఎవ్వరూ గుర్తు రాలేదు నాకు. లోపల ఒక ఆనంద స్థితి అన్నమాట. కళ్ళు తెరవలేకపోతున్నాను. 2.5 గంటలు ధ్యానం చేసేసరికి ఇంకా ఇక్కడ అసలు నా చుట్టూ ఏముందో నాకు తెలియదు, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. లోపల నుంచి ఓ ఆనందం ఆనందం ఆనందం. అప్పుడేది నాకు ఆత్మానందం అని కూడా తెలియదు. నేనేం క్లాసులు కూడా వెళ్ళలేదండి. ఇక్కడ క్లాసులు కూడా జరిగేవి కాదు అప్పటికి, ఇలా డైలీ క్లాసులు. అయితే ఆనందం ఒకటి కలిగింది. కళ్ళు తెరిచాను. సార్ ఓకే చెప్పిన తర్వాత కళ్ళు తెరిచాను. తెరిచిన తర్వాత నేను గురుగారి దగ్గరికి వెళ్ళలేదు, షేక్ హ్యాండ్ తీసుకోలేదు, మాట్లాడలేదు. నా లోపల నుంచి నా ఇన్నర్ వాయిస్ ఏంటంటే, నువ్వేదైతే ఆనందాన్ని పొందేవో దీనిని అందరికీ పంచు అని నా ఇన్నర్ వాయిస్. నాకు నిజంగా ఆ ధ్యాన ప్రచారం గురించి తెలీదు, అది ఒకరికి చెప్పాలని తెలియదు, ఏమీ తెలీదు. అది ఆత్మానందం అని కూడా తెలియదు ఆ రోజు. లోపల ఒక ఆనందం కలిగింది. ఇంక అసలు ఇల్లు, భర్త, పిల్లలు ఏమీ గుర్తులేవు ఈ స్థితి. మనసు శూన్యం అయిపోయి లోపలంతా ఒక ఆనంద స్థితి. ఆ తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్, అది ఇన్నర్ వాయిస్ అని కూడా తెలియదు నాకు అప్పుడు. ఆ ఇన్నర్ వాయిస్ ఏంటంటే, నువ్వేదైతే ఆనందాన్ని, ఇప్పుడు ఏదైతే నువ్వు ఆనందాన్ని పొందావో దాన్ని అందరికీ పంచు అని. ఆ తర్వాత నేను ఈ క్లాసులు వినడం, ఈ వెంటనే ధ్యాన ప్రచారంలో అంటే మా ఇంటికి వచ్చి వెంటనే మా ఇంట్లోనే 40 days ధ్యానం పెట్టేశానండి. అందరినీ పిలిచి ధ్యానం పెట్టేసి అందరితోనూ రోజు ధ్యానం జరగడం మా ఇంట్లోనూ మొదలైంది. ఆ విధంగా నేను అందరికీ పంచు అని నా ఇన్నర్ వాయిస్ వచ్చింది కదా, అక్కడ అలా స్టార్ట్ చేశాను పంచడం. మా బంధువులందరినీ పిలవడం, ఇంట్లో ధ్యానంలో కూర్చోబెట్టడం. ఆ సుధా మేడం వాళ్ళు రోజుకొకళ్ళు వచ్చి, నాకు కొత్త కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ధ్యానం చెప్పడం, ధ్యానం చేయించడం అలా చేసేవారు. ఆ విధంగా మా అమ్మ, అత్తయ్య గారు అందరినీ పిలిచి కూర్చోబెట్టేసేదాన్ని ధ్యానంలో. వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఉండేవారు. తీసుకొచ్చి కూర్చోబెట్టేసేదాన్ని. ఆ విధంగా నాకు ప్రచారం అంటే తెలియని దాన్ని మా ఇంట్లో ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత నాకు వీర జగదీశ్వరి మేడం పరిచయం అయ్యారు, పట్టాది మాడుగుల. ఆ మేడం చెప్పారనమాట, నువ్వు ఈ తెలుసుకున్న దాన్ని మీ సొంత ఊరిలో ధ్యానం పెట్టించు అన్నారు. అంటే సరే అమ్మ. ఆవిడ ఏం చెప్పినా ఏంటి ఏంటో చూడండి, పాములు వాడు ఇది ఊతే బూర ఊతే పాము ఇలా ఎలా ఉంటుందో, ఆ మేడం ఏం చెప్పినా నేను నో అనేదాన్ని కాదు. అలాగే నాగస్వరం నాగస్వరం ఊదితే అలాగా ఆ మేడం ఏది చెప్తే అది సరే అమ్మా అనేదాన్ని. మీ ఊర్లో ధ్యానం పెట్టించు, మీ సొంత ఊరు, మా అమ్మగారిది అత్తగారిది రామవరమే, ధ్యానం పెట్టించు అంటే సరే అమ్మా. అంతే ధ్యానం క్లాస్ పెట్టించేయడం. అక్కడ ఆ మేడం 3 నెలలు వరుసగా మేడమే వచ్చారండి. అప్పటికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ పల్లె గ్రామాల్లో ఎక్కడ ధ్యానం తెలీదు. మా సొంతూరే అయినా గానీ మా బంధువులు ఎవరికి ధ్యానం తెలియక వాళ్ళెవరూ నాకు సహకరించలేదు. నేను ఇక్కడి నుంచి
పాంప్లెట్లు వేయించి అక్కడ ఆటో తిప్పించి పంచిపెట్టడం, పాంప్లెట్లు పంచిపెట్టించడం. తర్వాత ఇక్కడి నుంచే నేను మేడం తీసుకుని క్లాస్కి వెళ్తే వెనకాల మా గుమస్తాలు ఇక్కడ వంటలు పురమాయిస్తే వంటలు వండించుకుని ఆ ఆటోలో పెట్టుకుని తీసుకొచ్చేవారండి. అలాగే నేను అక్కడ క్లాసులు పెట్టించడం మొదలు పెట్టాను మొదట. అంటే ఇది ఏంటి, నా ఇన్నర్ నాకు ఎలా చేయాలో అది అందరికీ పంచమని వచ్చింది. నేను పొందిన ఆనందాన్ని ఎలా పంచాలో తెలీదు. అయితే ఆ మేడం ద్వారా నాకు మార్గం చూపించారనమాట మాస్టర్స్. పంచడం అంటే ఏంటో తెలీదు, ధ్యాన ప్రచారం అంటే ఏంటో తెలీదు. అప్పుడు ఆ విధంగా ఆ మేడం ద్వారా నాకు అక్కడ క్లాసులు ఏర్పాటు చేయడం, తర్వాత ఆ చుట్టుపక్కల ఏ గ్రామాల్లో ధ్యానం తెలీదో ఆ గ్రామాలల్లో కూడా తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ ధ్యానం పెట్టించడం, అలాగే నాకు తెలియకుండానే నన్ను మాస్టర్స్ ఈ ప్రచారంలో ముందుకు నడిపించారు. అంటే మొట్టమొదటిది నేను పొందింది ఏంటి, ఆత్మానందం. ఆ ఆత్మానందం ఏంటి అంటే నేను ఎందుకు దానికి కనెక్ట్ అయిపోయాను అంటే అప్పటి వరకు అటువంటి ఆనందాన్ని నేను పొందలేదు. అప్పటి వరకు నేను అంత ఆనందాన్ని, ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి, నాకు కావలసింది వస్తుంది, నా భర్త నేను ఏదంటే అది చేస్తారు, ఆ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, బాగా ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి. అసలు ఒక మనిషికి ఇంతకన్నా ఆనందం ఏంటి అని ప్రాపంచికంగా అనుకుంటారు. కానీ ఒక వెలితి ఏది ఫుల్ఫిల్ అవ్వలేదు. మనం మన ఆత్మతో కనెక్ట్ అయితే గాని, ఆ ఆత్మానందాన్ని పొందితే గాని లోపల ఆ వెలితి ఫుల్ఫిల్ అవ్వదు ప్రతి మనిషికి కూడా. బాహ్యంగా అదే ఇక్కడ చెప్తున్నారు కదా, బాహ్యంగా ఇంద్రియాలేమో బాహ్యంగా వెతకడానికి ప్రయత్నిస్తాయి ఆనందాన్ని. ఎప్పుడు ఇంద్రియాలు బయటకు చూస్తూ ఉంటే ఈ మనస్సు ఏం చేస్తుంది, దానికి శాంతి కావాలి, అందుకని ఇంద్రియాల ద్వారా బయట వెతికిస్తుంది. కానీ దేని ద్వారాను కూడా మనం బయట కనిపించే వేటి ద్వారాను కూడా అసలైన ఆనందాన్ని, అసలైన పరమశాంతిని పొందలేము. అంతర్ముఖం కావడం ద్వారా మాత్రమే మనం పరమశాంతి, మన మనస్సు పూర్తిగా శాంతిని పొందుతుంది. ఆ మనస్సు ఆత్మతో మమేకమైనప్పుడు ఆ బుద్ధి ఆ ఆత్మని గ్రహించినప్పుడు, మన మనస్సు బుద్ధి ఆత్మను గ్రహించినప్పుడు అప్పుడు ఆత్మలో లీనమైపోతాయి అవి. ఇంకా ఇవి వేరుగా ఉండవు. అవి అంతఃకరణాలు. మనస్సు, బుద్ధి, చిత్తము అంతఃకరణాలు. కానీ అంతరేంద్రియాలు, ఈ అంతరేంద్రియాలు కూడా ఆత్మలో ఐక్యమైపోతాయి అన్నమాట. అవి వేరుగా ఉండవు. అక్కడ ఇంకా మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, ఉన్నది ఒకటే ఆత్మ. ఆ విధంగా ఈ అంతరేంద్రియాలు ఆ ఆత్మతో మమేకమైపోయినప్పుడు మనం మన లోపల ఒక ఆత్మానుభూతి, ఆత్మానందము పొందుతాము. ఆ ఆత్మతో ఆనంద అనుభవాన్ని పొందడమే ఆత్మ సాక్షాత్కారము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత మనిషి ఇంకా బయట వేటి కోసమైనా ఎదురు చూస్తాడా? చూడడు. ఎప్పుడు అంతర్ముఖం కావడానికే ప్రయత్నిస్తాము. ఎందుకంటే మనం ఈ ఆనందాన్ని పొందిన తర్వాత దీని అసలైన ఆనందం మనకు దొరికేసిన తర్వాత ఇంకా బయటకు పరుగులు పెట్టాలని ఎందుకు చూస్తాము? చూడము. ఈ ఈ ఇంకా ఆనందాన్ని పొందడం కోసం మనం ఇంకా సాధన పెంచుకుంటూ, ఇంకా మన లోపల ఆనందాన్ని పొందడం చేస్తూ ఉంటాం మనం. ఎవరండి కొంచెం మ్యూట్ చేసుకోండి. ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నల ఆన్సర్ల ద్వారా చెప్పారండి. చిత్తము దేనిచే నిరోధించబడగలదు అంటే యోగ సేవచే. యోగ సేవ అంటే ధ్యాన సాధన, ధ్యాన అభ్యాసము ద్వారా. వైరాగ్యము అన్నాడు అంటే రాగాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. రాగాన్ని విడిచిపెట్టడం ద్వారా, అభ్యాసము ద్వారా మనము ఈ యోగ సేవ అన్నాడు దాన్ని. ఆ యోగ సేవచే మన చిత్తము నిరోధించబడగలుగుతుంది. అంటే ధ్యానాభ్యాసం ద్వారానే మనం చిత్తాన్ని నిరోధించగలుగుతాము. ఎట్టి చిత్తము ఆత్మలయందు లయింపగలదు. విషయముల నుండి నిగ్రహింపబడిన చిత్తము. విషయ వాంఛల నుంచి
ఏ చిత్తం ఏ మనస్సు అయితే నిగ్రహింపబడుతుందో, మనసు ఆ నిగ్రహించగలిగే ఆ మనసు ఏకాగ్రతకు వస్తుందో అదే ఆత్మయందు లయమవుతుందంట. అంటే శూన్యమైన మనస్సే ఆత్మయందు లయమవుతుంది. ఆత్మను దేనిచే చూడగలరు? శుద్ధ మనస్సుచే, నిర్మలమైన బుద్ధిచే. శుద్ధమైన మనస్సు, నిర్మలమైన బుద్ధి, ఈ రెండు ఆత్మలో లయమైనప్పుడు మనం ఆత్మను చూడగలుగుతాం. అంటే ఆత్మను అనుభూతి చెందగలుగుతాము. ఎక్కడ అంటే తన యందే, తన హృదయమునందే అని చెప్తున్నారు. ఎక్కడ మనం ఆత్మానుభవాన్ని పొందుతాము? బయట ఎక్కడైనా పొందుతామా? కాదు. మన హృదయంలోనే, మన హృదయంలోనే ఆత్మానుభవాన్ని పొందుతున్నాము. ఆత్మ దర్శనం వల్ల కలుగు ఫలితం ఏమిటి? అత్తరి జీవునకు అపరిమిత ఆనందం కలుగును. ఏమవుతుంది? ఆత్మ దర్శనం అంటే మనం ఆత్మని అనుభూతి చెందడం వల్ల ఆ జీవుడికి అపరిమితమైన ఆనందం. దాన్నే మోక్షము అని చెప్పారు. ఇక్కడ బ్రాకెట్ లో మోక్షం అని పెట్టారు. ఎవరైతే అపరిమిత ఆనందాన్ని పొందారో అదే మోక్షం. మోక్షం అంటే ఇంకొకటి ఏది కాదు అని. ఆత్మ సుఖము ఎలా ఉంటుంది అంటే ఇంద్రియాలకి గోచరము కానిది. ఆత్మలో ఉండే సుఖము ఇంద్రియాలకు గోచరం అవుతుంది. ఇంద్రియాలకు అంతు పట్టదు. మన లోపల ఆత్మలో పొందే మన సుఖము అది ఎప్పుడు బాహ్య సుఖాల కోసమే వెతుకుతుంది కదా మరి. అందుకని ఆ ఇంద్రియాలకి గోచరం కానిదట. ఇంద్రియములకు గోచరం కానిచో ఇక దానిని తెలుసుకుంటే ఎట్లు? మరి ఇంద్రియాలకు గోచరం కాదు కదా, మరి ఎలా తెలుసుకోగలము అని ప్రశ్న. నిర్మల బుద్ధిచే, విశుద్ధ మనస్సుచే దాన్ని తెలుసుకొనవచ్చును. ఏంటి? నిర్మలమైన బుద్ధి. ఆ బుద్ధి నిర్మలత్వాన్ని పొందినప్పుడు, ఆ శుద్ధమైన మనస్సు ఆ శూన్య స్థితిని పొందినప్పుడు మనం ఆత్మని తెలుసుకోగలుగుతాము. ఆత్మస్థితిని బడసిన వాడు ఏమి చేయును? నిరంతరము ఆత్మయందే రమించుచుండును. ఆ చోటు వీడి ఎక్కడికి వెళ్ళడు. ఎప్పుడు కూడా ఆత్మానుభవాన్ని పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మయందే ఇంకా రమించాలి. అంటే ఆత్మయందే ఇంకా ఆనందాన్ని పొందాలి. దాన్ని ఇంకా ఒక తేనెటీగా మకరందాన్ని పొందడానికి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పువ్వు దగ్గర వాలి ఆ మకరందాన్ని ఇంకా పేల్చాలని ఆ తేనెటీగా ఆ పువ్వు నుంచి ఆ మకరందాన్ని ఎలా తీసుకుంటుందో అలాగే మనం కూడా ఆ అనుభవాన్ని, ఆత్మానందాన్ని పొందినప్పుడు ఇంకా మనం దాన్ని ఇంకా పొందాలని మనం ఆ సాధనని ఇంకా చేస్తూ ఉంటాము. ఇంకా ఆ లోపల నుంచి బయటకు రావడానికి ఇష్టపడం అనమాట. ఎక్కువ మనం ఆత్మ సాధనలోనే, ధ్యాన సాధనలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రపంచంలో అన్ని లాభముల కంటే గొప్ప లాభం ఏంటి అంటే ఆత్మ లాభం అట. ఆత్మను ప్రాప్తింపజేసుకోవడమే, మనం ఆత్మని అనుభూతి చెందడమే అసలైన ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప లాభము. ఆత్మస్థితి అందున్న వానికి ఏంటి గుర్తు? నేను ఆత్మస్థితిలో ఉన్నాను అనడానికి గుర్తు ఏంటి? ఎటువంటి ఘోర దుఃఖములు సంప్రాప్తించినను లవలేశమైనను చెలింపడు. ఇక్కడ ఇంకొకటి చెప్పారండి. మనం ఆత్మ సాక్షాత్కారం పొందాము అనడానికి ఎటువంటి దుఃఖాలు కలిగినా కూడా కొంచెం కూడా చెలించని వాడట. దుఃఖాలు కలుగుతాయి కానీ ఆ దుఃఖాల వల్ల కూడా చలించకుండా ఉండే ఆ యొక్క నిశ్చల స్థితి మన మనసుకి కలగాలి. ఇక్కడ ఈ లక్షణాలన్నీ చెప్పారనమాట. దుఃఖములు తొలగటకు ఉపాయం ఏంటి? ఇంకో ప్రశ్న. ఆత్మయందు స్థితి కలిగి ఉండడమే, అనుభవం కలగడమే, ఆత్మయందు మనం స్థితమై ఉండడమే ఆ దుఃఖాలను తొలగించుకోవడానికి ఉపాయం. ఇంకా వేరే ఉపాయం ఏది లేదు. మనం బయటకు పరుగులు పెట్టి మన దుఃఖాలను తొలగించుకోలేము. మన దుఃఖాలని పోగొట్టేది, మన మనస్సుకు ప్రశాంతతనిచ్చేది ఆత్మానుభవమే. ఆత్మయందు స్థితమై ఉండడమే మనం. ఆత్మస్థితి ఎట్టిది? ఆత్మస్థితి ఎలా ఉంటుంది? నీ లోపల ఆత్మస్థితి ఎలా ఉంటుంది అంటే దుఃఖముతో సంపర్కం లేనిది. అందుకే ఆనందం.
అసలు దానికి దుఃఖంతో సంపర్కం లేదు, అంటే దుఃఖాన్ని కలిగి లేదు, అసలు దుఃఖమే లేదు. ఆత్మ లోపల, మన లోపల దుఃఖమే లేదు. అందుకే ఆత్మానుభవం పొందినప్పుడు మనం లవలేశమైన దేనికి చెలించరు అని చెప్పారు. ఎందుకు? మనకి ఆ దుఃఖం అనేది, అసలు ఆత్మకి దుఃఖం అనేదే లేదు, ఆ మాటే లేదు. లోపల ఉన్నదంతా ఆనందమే. అందుకనే మన లోపలికి వెళ్తేనే మనం ఆనందాన్ని పొందుతాం. బయట ఎంత వెతికినా ఎందుకు ఆనందం కలగట్లేదు? బయట ఉన్నవన్నీ కూడా మాయ. అంటే ఈ క్షణం ఉంటుంది, ఇంకొక క్షణం మాయమైపోతుంది. ఉండి నశించిపోయేవి. నశించనిది మన లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది అని మనకు ముందు చెప్పాడు. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకున్నవాడు పండితుడు. అటువంటి వాడికి దుఃఖం ఉండదు. అశోచ్యాన్ అనవశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాహ. అంటే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నశించేది ఏది శాశ్వతంగా ఉండేది తెలుసుకునేవాడే పండితుడు. అటువంటి పండితుడికి దుఃఖం ఉండదు అని మనకి 2వ అధ్యాయంలో ఆ శ్లోకంలో చెప్పాడు భగవానుడు. అంటే ఇక్కడ ఆత్మకి దుఃఖం అనేది లేదు. మనం ఆ దుఃఖ నివారణకి ఉపయోగం ఏంటంటే, మనకి ఉపాయం ఏంటంటే మనం అంతర్ముఖం కావడమే దుఃఖ నివారణ ఉపాయం. ఇప్పుడు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కష్టాలు, సుఖాలు, దుఃఖాలతో. ఆ బాధపడే వాళ్ళు బయట దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అవ్వేది కాదట. మన లోపల అంతర్ముఖం అయినప్పుడే ఆ దుఃఖ నివారణకి ఉపాయం ఏంటంటే అంతర్ముఖం కావడమే, ఆత్మానందాన్ని పొందడమే. ఆత్మలోనే ఉంది. అది ఎట్లు లభించగలదు అంటే, దుఃఖ సంపర్కం లేని ఈ ఆత్మానందం ఎట్లు లభించగలదంటే, కష్టములకు జంకని మనస్సు చేత, పట్టుదల చేత లభించగలదు. మనకు ఆత్మానుభవం ఎలా వస్తుంది? మనం ఆ ఆనందాన్ని ఎలా పొందుతాము? కష్టాలకు చెల్లించని మనస్సు, పట్టుదల. మనకి ఏముండాలి? సాధన చేయడానికి అభ్యాసం ఉండాలి, పట్టుదల ఉండాలి, అప్పుడే మనకి ఏకాగ్రత వస్తుందని మనకి ముందు చెప్పారు. ఈ విధంగా మనము ఆత్మని అనుభవం చెందడమే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారం అంటే అదొక పెద్ద పదం లాగా, మనకి లోపల ఏమైనా సినిమా లాగా, స్క్రీన్ లాగా. నేను అలాగే అనుకునేదానండి ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమైనా కనిపిస్తుందేమో లోపల. కొంతమంది చెప్తా ఉంటారు కదా, మన పిఎస్ మూమెంట్ లో పెద్దగా ఆ మాట మాట్లాడరు, కానీ నేను బయట మిగిలిన ఆధ్యాత్మిక సంస్థల్లో కొంతమంది ద్వారా విన్నాను. ఆత్మ సాక్షాత్కారం అయిందా, ఆత్మ సాక్షాత్కారం అనడం. ఆ పదం మనకి ఒకలాగా వినిపిస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ఈ ఇంటి నుంచి, ఈ బంధాల నుంచి మీరు విడిపడడము అని చెప్తే మనం కుటుంబాన్ని వదిలేయడమేమో అనే, నేను అలాగే అపోహపడేదాన్ని. సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతారు అంటే, ఇదేంటి సంసార బంధాల నుంచి విముక్తిని పొందడం అంటే సంసారాన్ని వదిలేయడమా? భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన ముందులో అలాగే వచ్చేది డౌట్. అంటే సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతారు, ముక్తిని పొందుతారు, సంసార బంధాల్లో చిక్కుకోకుండా ఉంటారు. ఈ మాటలు ఉపయోగించినప్పుడు అదేంటి మనం సంసారాన్ని విడిచిపెట్టేస్తామా ఈ భగవద్గీత చదివితే, ఈ భగవద్గీతలో ఇలా అవుతుందా అని. కానీ అదేంటి, మీరు అందులో ఉంటూనే వాటిని అంటకుండా ఉండండి అని, తామరాకు మీద నీటి బొట్టులా ఉండమని మనకి చెప్పారు. అంటే ఇవేంటి, మనం ఏటిని వదిలేయట్లేదు. మన లోపల అంతర్ముఖం అవడం ద్వారా మనం ఆత్మానందాన్ని పొందుతున్నాము. దేన్ని విడిచిపెట్టడం లేదు. ఈ మాయలో చిక్కుకోకుండా, ఈ సంసారం అనేది ఒక మాయను కలిగిస్తూ ఉంటుంది, బంధం అనే మాయని. ఈ ప్రపంచం అనేది ఒక మాయను కలిగిస్తూ ఉంటుంది. ఆ మాయలో చిక్కుకోకుండా మనము వాటిల నుంచి మన ఇంద్రియాలని అంతర్ముఖం చేసి, మన లోపల ఉన్న ఆనందం బయటకు దొరుకుతుందేమో అని పరుగులు పెడతాం కదా. పరుగులు ఆపి పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగండి అన్నారు. నిదానంగా కూర్చుని కళ్ళు మూసుకుని మనం ధ్యానం చేసినప్పుడు
మన లోపల అసలైన ఆత్మానందం అనేది మన లోపలే ఉంది. మనం ఆనందం కోసం బయటకు పరుగులు పెట్టడం కాదు. ఎప్పుడైతే నేను చెప్పాను కదా, ఆ ఆత్మానందాన్ని పొందానో, ఎప్పుడైతే నా లోపల నేను ఇంకా అసలు ఏది మనసు లేదు, అక్కడ బుద్ధి లేదు, ఏమీ లేదు, అటువంటి ఆ లోపలే ఉండి ఆనంద స్థితిని పొందాను. ఇంకా అది పొందిన తర్వాత ఇంకా నాకు బయట పొందాల్సింది ఏం కనపడలేదు. నాకు బయటవి ఇవన్నీ కూడా, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. ఈ డబ్బు, ఈ సంపాదనలు ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. అలాగని ఉన్న వాటిని, అంటే లేనిది కోరరాదు, వచ్చింది కాదని రాదు అని గురువు గారు చెప్పారు. మనకు ఉన్నదాన్ని మనం కాదనకూడదు, ఉన్నదాన్ని మనం అనుభవించాలి. మనకి ఇచ్చాడు భగవంతుడు, ఆ ఇచ్చిన దాన్ని మనం అనుభవించాలి. ఉన్నదాన్ని కాలదనుకోకూడదు ఎవరు కూడాను. మనకి ఇస్తున్నాడు అంటే నీకు ఆ యోగం ఉంటేనే నీకు అది ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆ యోగాన్ని మనం తీసుకుని దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో అలా మనం సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ధ్యాన జీవితాన్ని. అంటే ఇంకా అది పొందినప్పుడు ఇంక నీకు పొందాల్సింది ఇక్కడ ఇంకేం కనిపించదు అని చెప్తున్నాడు అనమాట. అదే ఆత్మానందము, అదే ఆ ఆత్మతో ఐక్యం చెందడమే ఆత్మ సాక్షాత్కారము అని. ఇంకొక శ్లోకం ఉందండి, 24వ శ్లోకం, 25 రెండు కలిపి చెప్పారు. సంకల్ప ప్రభవాన్ కామాంస్ తత్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాంస్ తత్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినిమ్య సమంతతః. 25వ శ్లోకం. శనై రొపరమేత్ బుద్ధ్వా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వాన కించిదపి చింతయేత్. శనై రొపరమేత్ బుద్ధ్వా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సంకల్పముల వల్ల కలిగేడు కోరికలన్నిటినీ సంపూర్తిగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుపక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యంతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచం నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి పొందవలెను. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపక ఉండవలేను. మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రియాల్ని లోపలికి మెల్లమెల్లగా మనసుని నిగ్రహించి లోపలికి ఇంద్రియాల్ని తిప్పుతున్నాము. ఇవన్నీ మెల్లమెల్లగా సాధనలో మనం మెల్లమెల్లగా చేసుకుంటూ ఉండాలి. అది ఒకేసారి అయిపోదు. మెల్లమెల్లగా సాధనలో ముందుకి వెళ్తూ మన మనస్సుని మన లోపలికి మరలించి ఆత్మీయందే విశ్రాంతి పొందేలాగా మనం మన మనస్సుకి ఆ విశ్రాంతిని కలిగించాలి. ఎందుకంటే మనం ఒక గంట ఫస్ట్ లో ఎవరో ఒకరు కూర్చోబెట్టి ఒక గంట ధ్యానం చేసినప్పుడు ఒక సెకండ్ వెళ్ళినా మనం ఎంతో శాంతిని పొందినట్టుగా ఉంటాము. ఎవరినైనా ధ్యానం చేయించేటప్పుడు కూడా వాళ్ళు ఒక సెకండ్ వెళ్తారో 5 నిమిషాలే వెళ్తారో మనకు తెలీదు. ఆ స్థితిలో వాళ్ళు కళ్ళు తెరిచేసరికి అమ్మయ్య ఎంత మనశ్శాంతిగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో అంటారు. అంటే ఈ ప్రశాంతమైన మనస్సుని పొందడానికి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, సంకల్ప ప్రభావాన్ని కామాం త్వక్త్వా, అంటే సంకల్పాలతో కూడిన ఈ మన కోరికలు, సంకల్ప ధ్యానాలు అని చెప్తారు. ఆ సంకల్ప ధ్యానాలు అనేవి కోరికలే. మనకి ఏది కావాలన్నా మీరు సంకల్పం పెట్టుకు ధ్యానం చేయండి, మీకు అయిపోతుంది. సంకల్పం పెట్టుకు ధ్యానం చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి, జరగవని చెప్పట్లేదు. కాకపోతే అవి కూడా కోరికలే, మనం వాటిల్ని కూడా అధిగమించాలి. సంకల్పం పెట్టుకోకర్లేదండి. మనం ఎనర్జీని పెంచుకున్నప్పుడు మన వాక్య దైవ వాక్ అయిపోతుంది. ఇక్కడ మనం ఒకటి గ్రహిస్తే సంకల్పాలను వదిలేస్తాం.
ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు సంకల్పాలను వదిలేయమని చెప్తున్నాడు. మీరు సంకల్పాలతో కూడిన ధ్యానం వద్దు. ఆ కోరికలు సంకల్పాలంటే కోరికలు. ఆ కోరికలతో కూడిన ధ్యానం కాదు. మీరు ఆ సంకల్పాలు లేకుండా ధ్యానం చేయమని చెప్తున్నాడు. వాటిని కూడా విడిచిపెట్టేసి సాధన చేయగలగాలట మనం. అంటే ఇక్కడ మనం మనకేదో కావాలని సంకల్పం పెట్టుకుని ధ్యానం చేస్తున్నాము, అవుతుంది. ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన శక్తి ద్వారా మనం పెట్టిన సంకల్పం ఒక్కొక్కసారి వెంటనే నెరవేరుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం పడుతుంది, కానీ అవుతుంది. అసలు మనం ధ్యాన శక్తిని పెంచుకున్నప్పుడు మన వాక్యే బ్రహ్మవాక్ అయిపోతుంది. ఇక్కడ మనం గ్రహిస్తే మన వాక్యే బ్రహ్మవాక్ అయిపోతుంది. మనం ఏదన్నా మాట అంటే చాలు వెంటనే అది అయిపోతుంది. అంతటి శక్తి మన వాక్కి పెరుగుతుంది. మనం మనసులో తలుచుకుంటే చాలు అది మనకి ఆ పని నెరవేరిపోతుంది. అందుకనే గురువు గారు ఏం చెప్పారంటే, మాట మీద ధ్యాస అని ఎందుకు చెప్పారంటే, మన ధ్యానం ద్వారా మన శక్తి పెరుగుతుంది, మన ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఒక యోగి ఏ మాట మాట్లాడాలన్నా ఎరుకతో మాట్లాడాలి. మాట్లాడకపోతే అది అయిపోతుంది. మన నోటి ద్వారా ఏదైనా చెడ్డ వాక్యం వచ్చినా అక్కడ అది జరిగిపోతుంది. అంత ఎనర్జీని మనం పెంచుకుంటున్నాం సాధన ద్వారా. అప్పుడు మన వాక్కు ద్వారా మంచి వాక్యాలు వచ్చినా కూడా అవి జరుగుతాయి. మనం అందుకని ఎరుకతో మాట్లాడాలి అని చెప్పారు. మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస లాగే మాట మీద ధ్యాస పెట్టమని చెప్పారు గురువు గారు. ఎందుకు? మన లోపలికి వెళ్ళే దాని మీద ధ్యాస, మన లోపల నుంచి బయటకు వచ్చే దాని మీద ధ్యాస. అంటే వెళ్ళే ఆహారము, ఎలాంటి ఆహారం తింటున్నామో మనం ఎరుకతో తినాలి. బయటికి వచ్చే మాట ఎరుకతో ఉండాలి. మాట మీద ధ్యాస. మనం ఏది పడితే అది వాగేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. చాలా ఎరుకతో మాట్లాడాలి. అంత శక్తి మన వాక్కి. వాక్శుద్ధి పెరుగుతుందన్నమాట మన ధ్యానం చేయడం ద్వారా. సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి, వాక్శుద్ధి. అంటే ఇక్కడ మనకి శక్తి ఉంది, పెరుగుతుంది. ధ్యానం ద్వారా ఆటోమేటిక్ గా మనం ఎనర్జీ, మనం ఎంత సాధన చేసి ఎంత మనం ఆచరణాత్మకంగా జీవిస్తున్నామో మన వాక్కుకి శుద్ధి పెరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరో స్వామీజీల దగ్గరికి వెళ్ళి దీవించండి, మమ్మల్ని దీవించండి, మాకు ఇది జరగాలని అనండి అంటే వాళ్ళంటే వీళ్ళకి జరుగుతుందంటే వాళ్ళ వాక్ అంత శుద్ధంగా ఉంది కాబట్టి అలాన్న మాట ఇక్కడ జరుగుతుంది. మనకెందుకు జరుగుతుంది? మనకే జరుగుతుంది. మనం ఇప్పుడు సంకల్పం అంటే ఏంటి? మనకొచ్చిన ఒక ఆలోచన, మనకు కావలసిన ఒక కోరిక, అది అనుకుని ధ్యానం చేస్తే మీకు కోరిక నెరవేరుతుంది కదా. అంటే మీ కూడా శక్తి పెరిగింది, మనకు కూడా శక్తి పెరిగింది కదా. పెరగబట్టే కదా మనం అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు కూడా సాధన చేశాడండి, ఈశ్వరుడికి పూజలు చేశాడు, ఎంతో సాధన చేశాడు, ధ్యానం చేశాడు. కానీ రావణాసురుడికి వినాశనం ఎందుకు కలిగింది? సరికాని సంకల్పాలు, సరికాని కోరికలు. ఆ సరికాని కోరికలు తను ధ్యానం చేసి శక్తిని పెంచుకుని సరికాని కోరికలు కోరాడు కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు? శిక్షించాడు. అక్కడ వినాశనం తప్పదు. అందుకని మనం ఎరుకతో ఏది సరి అయినదో అది మాట్లాడాలి. ఇప్పుడు మన వాక్కుతో ఇంకొకరిని శపించచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు. కాకపోతే అది చేస్తే నీ యొక్క శక్తి నిర్వీర్యం అయిపోతుంది, రావణాసురుడిలాగే మనకే కలుగుతుంది. అందుకని మన వాక్కుని విశ్వ కళ్యాణానికి ఉపయోగించుకోవాలి. మన యొక్క శక్తిని విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి. ఒక విశ్వ కార్యం కోసం, లోకానికి ఉపయోగపడే కార్యాల కోసం మనం మన యొక్క శక్తిని, మన యొక్క వాక్కుని ఉపయోగించాలి. అలాగే మనకి ఏదైనా కావాలని అనుకున్నప్పుడు మన మనసులో ఒక ఆలోచన వచ్చినా జరిగిపోతుంది. మనకు కావాల్సినవి అన్ని మన దగ్గరికి వస్తాయి. ఇక్కడ సంకల్పం పెట్టి ధ్యానం చేయక్కర్లేదు. మన అవసరాలన్నీ ఆటోమేటిక్ గా అవన్నీ అందించబడతాయి మనకి.
అందుకని దీనిని కూడా దాటమని చెప్తున్నాడు అనమాట. ఆ సంకల్పాలతో కూడిన, ఆ కోరికలతో కూడిన, సంకల్పాలతో కూడిన ధ్యానం సాధనలు కూడా దాటి, అది కూడా ఒక కోరికే అవుతుంది కాబట్టి దానిని దాటి మనం సాధన చెయ్యాలి. అది పూర్తిగా కోరికలను విడనాడండి అని చెప్పాడంటే, కోరికలను విడనాడండి అంటే ఇంకా మనమేమి అలా చేయాల్సిన అవసరం లేదు. మన ధ్యాన శక్తి పెరిగే కొలది మనలో మనకి కావలసినవన్నీ కూడా మనకి జరుగుతాయి. అందుకని మనం సాధన చేస్తూ మన ఆత్మశక్తిని పెంచుకోవడమే మనం చేయాల్సింది. మాట మీద ధ్యాస ఉండాలి. మన శక్తి పెరిగే కొలది కూడా మాట మీద ధ్యాస ఉండాలి. అంతెందుకు, చాలా నాకే ఆశ్చర్యం వేసిందండి. మొన్న 3 రోజులు ఈ రాజ్యలక్ష్మి మేడం క్లాసులు పెట్టినప్పుడు నాకు నిజంగా తెలీదు ఎవరో భోజనానికి వస్తారని. అందరు భోజనాలు అయిపోయినాయి రాత్రి. మా హస్బెండ్ ఒక్కళ్ళే ఉన్నారు. వీళ్ళన్ని టేబుల్ నుంచి సర్దేస్తుంటే, సర్దకండి అలా ఉంచండి ఇంకా తినేవాళ్ళు ఉన్నారు అన్నాను. నాకు తెలీదు అదేంటి అనేసాక అనుకున్నాను, ఆయన ఒక్క ఆయనే కదా భోజనానికి రావాల్సింది, తినేవాళ్ళు ఉన్నారేంటి అనుకున్నానండి. అనుకుంటే సరిగ్గా అమలాపురం నుంచి 3 వ్యక్తులు వచ్చారనమాట. 9:30కి. ఆ మిగిలిన భోజనాలు వాళ్ళకి సరిపోయాయి. వీళ్ళు అంటే సర్దొద్దు తినేవాళ్ళు ఉన్నారు అన్నాను కదా, అదనమాట. అప్పుడు తర్వాత అర్థమైంది నాకు. ఏంటి నేను ఒక్కళ్ళే ఆయన ఒక్కళ్ళే కదా భోజనానికి రావాలి, అందరూ తినేశారు కదా, ఇంకా తినేవాళ్ళు ఉన్నారు సర్దొద్దన్నాను అని వెంటనే నాలో ప్రశ్న వచ్చింది. అయితే వాళ్ళొచ్చి ఆ భోంచేసిన తర్వాత, ఓహో అందుకే నేను నా నోటి నుంచి ఈ మాట వచ్చినట్టుంది. నాకు తెలీదు. అది తెలియకుండానే ఆ మాస్టర్స్ నా నోటి ద్వారా ఆ వాక్కుని పలికించారు అని నాకు అర్థమైంది. అలా మన వాక్కు శక్తి ఉంది, ఎంతైనా శక్తి ఉంది మన వాక్కుకి. సాధన చేసేటప్పుడు దాన్ని చాలా ఎరుకతో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అదే మాస్టర్స్ టైం అయిపోయింది. తర్వాత ఇంకా మళ్ళీ వారంలో ఈ అధ్యాయం చేసుకుందాం. దీనిలో మనం అంటే ఇంకా చాలా మంచి మంచి ఈ శ్లోకాల్లో మనకి అవసరమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ధ్యానం చేస్తూ మధ్యలోనే ఒకవేళ ఈ సాధనలో ఉండగానే ఎవరైనా పూర్తిగా ఇంకా పూర్తి స్థితిని పొందకుండా ఎవరైనా మరణించినా అది వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఒక శ్లోకం ద్వారా తెలియచెప్పారు. ఇలా ఎన్నో మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ఆత్మ సంయమన యోగంలో ఉన్నాయి. వీటిని కనుక మనం ఈ వివరణ మనం బాగా తెలుసుకున్నప్పుడు మన సాధనలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము, బాగా సాధన చేయగలుగుతాము. వాటిని మనం అవగాహన చేసుకున్నప్పుడు. అందుకే ధ్యానం మనకు తెలిసిందే కదా అని అయినా కూడా మనం తెలుసుకోవాల్సింది ఆత్మ సంయమన యోగంలో చాలా ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే మనం ఇంకా ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాము అని ఇంత వివరంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ఫస్ట్ సారి ఆ ధ్యాన స్థితిలో ఆనందం పొందారు. చాలా చాలా అద్భుతం అది. మీకు ఆ తెలియని స్థితిలో కూడా ఆనందం పొందారు. అప్పుడు సార్ వచ్చి ఆనంద కళాకేంద్రంలో జరిగిందని అన్నారు కదా, చాలా అవును మేడం. బాగుంది. తెలియని స్థితిలో కూడా అలా జరిగిందంటే చాలా గ్రేట్ అండి. అది మళ్ళీ మీరు మీ తెలుసుకొని మీ అనుభవం ద్వారా తెలుసుకొని చక్కగా క్లాసులందరికీ మాకు అందరికి కూడా తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం మేడం. ఇంకేంటంటే ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుడు ఇప్పుడు అనుకుంటాం కదా, భగవంతుడు సాక్షాత్కరించారు ఏదో రూపం కనపడుతుందని అనుకుంటాం అని మీరు చెప్పినట్టు. అదే ఒక భగవంతుడి రూపం కనపడుద్ది, ఏదో సాక్షాత్కారం అంటే ఏదో మన ఎదురుగా ఏదో వస్తుందని చెప్పని అనుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఆత్మస్థితిలో శూన్యమైన ఈ స్థితిలోనే మనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అసలైన ఆనందం అందులోనే ఉందని తెలీదు. ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఎంత
ఎంత సంపాదించినా కూడా అది తాత్కాలికమైన ఆనందమే కానీ అసలైన ఆనందం కాదు అది. అసలైన ఆనంద స్థితి దీంట్లోనే ఉంది అంతా కూడా. మనము అంతా దీంట్లోనే ఉంది. అది ఉమ్, తెలుసుకోలేక పరుగులు పెడతా ఉంటాం. ఉమ్, అసలైన ఆనందాన్ని తెలుసుకుంటే మనసు అప్పుడు నిశ్చింతంగా ఉంటదండి. అప్పుడు హ్యాపీ. ఇంకా తెలుసుకున్నామంటే ఇంక అప్పుడు హ్యాపీ అండి. అసలైన ఆనందం తెలుసుకుంటే. చాలా చాలా అద్భుతంగా చెబుతున్నారు మేడం. చాలా ఏంటంటే శ్లోకాలు కష్టపడి నేర్చుకుంటా ఉంటే, ఇప్పుడు మీరు ఈ భావం చెప్తా ఉంటే, ఆ శ్లోకాలకు అర్థం తెలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది మేడం. ధన్యవాదాలు మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు ఈ రోజు. నిజంగా నేను కూడా అనుకునేదాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటే ఎవరో కనిపిస్తారేమో, ధ్యాన స్థితిలో ఇంకా అలా సాధన చేయగా ఇంకెవరో కనబడతారేమో, అప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అన్న దృష్టి నాలో కూడా ఉండేది మేడం. ఈ రోజు బాగా నిజంగా బాగా చెప్పారు మేడం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అన్న భావన బాగా తెలిసింది. అంటే కొంతమంది అడిగేవారు కూడా మేడం, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అసలు అని ఎలా అవుతుంది అని కూడా అడిగేవారు. తెలుసుకుని చెప్తాం అనేదాన్ని మళ్ళీ నాలో నేనే అనుకునేదాన్ని, మనకే కనబడతాడేమో, ఒకవేళ ఆత్మ సాక్షాత్కారం ఏమో, ఇంకా మనకు కనిపించలేదు కదా, మనకు అవ్వలేదేమో అన్న దృష్టి మళ్ళీ నాకు ఉండేది. నన్ను అడిగిన వాళ్ళు కూడా నాకు ఇలా తెలుసు ఇంతవరకునే, చూద్దాం మళ్ళీ మన అన్ని వదిలేసి, మనలో ఉన్న గుణాలన్నీ వదిలేసి మనం నిశ్చల స్థితిలో ధ్యానం చేస్తే అదే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పేదాన్ని. కానీ నాకు తృప్తి అవ్వేది కాదు. నేను ఎవరికైనా చెప్పేదాన్ని అలా నన్ను అడిగిన వాళ్ళకి, కానీ నాకు తృప్తి అవ్వేది కాదనమాట. ఇంకా కనబడతారేమో అన్న దృష్టి ఉండేది మేడం. ఈరోజు అజ్ఞాన పొరలు తొలగించారనమాట. థ్యాంక్ యూ మేడం. నాలో ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా నేను ఆలోచించేదాన్ని, ఇంకా నా సాధన సరిపోలేదమ్మో, నాకు కనబడతలేదు అన్న భావన నాకు ఉండేది మేడం. ఒక భగవద్గీత అనుకుంటున్నాం కానీ మేడం, ఈ భగవద్గీతలో చాలా ఉన్నది. ఇప్పటి వరకు నేర్చుకోలేకపోయాం, మేము కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాము. ఆ నేర్చుకున్న దానికి, దాని అర్థాలకి ఇప్పుడు మీరు చెప్పేదానికి బాగా ఇంకా తెలుస్తుంది అనమాట. బాగుంది మేడం. ఇంకా ముందుకు వెళ్తులేక మొత్తం జ్ఞానోదయం ఇప్పుడే అవుతుంది. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. మాట్లాడండి. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. శిల్పా సుందరి గారు, ఈ రోజు మీ జ్ఞానం మేము లేగలేకపోయాము, అందుకని అప్పుడు చెప్పలేకపోయాం, ఇప్పుడు చెప్తున్నాం. చాలా బాగా కుదిరిందమ్మా. లేగలేక ఇంకా చెప్పలేదు ఏమీని, కానీ చాలా బాగా కుదిరింది జ్ఞానం. డీప్ గా వెళ్ళగలిగాము, బయటకు రాలేకపోయామాట ఇంకప్పుడు. ఇంకా అయితే అన్నపూర్ణ మేడం, మీరు చెప్పిన ఈ ఆత్మ సాక్షాత్కారం గురించి చాలా మంది ఎదురు చూసాం. ఈ రోజుకి ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో తెలిసింది మాట మాకు అందరికి కూడా. ఏ దేవుడో వస్తాడేమో, ఏ సుక్కలాగా కనిపించదేమో, ఏదో ఉందేమో అని చాలా మంది ఎదురు చూసాం. అది ఇప్పటికి మాకు మీ ద్వారా తెలుసుకోగలిగాం మాట. చాలా బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. అవన్నీ కూడా వస్తున్నాయి, ఒకటి. నమస్తే మేడం. అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. కుటుంబ సభ్యులకు అందరూ శుభోదయం మేడం. చెప్పడం అనేది కరెక్టే మేడం, అందరూ చెప్తారు. దాని పదముగా విడదీసి ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాని పారపత్యం చెప్తున్నారు. దీనివల్ల మేము చాలా అర్థం చేసుకొని చాలా ముందుకు వెళ్తున్నాం మేడం. థ్యాంక్స్ మేడం. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ చెప్తారు మేడం, చెప్పడము వేరు, చెప్పడము కొద్ది వరకు స్పీడ్ గా పోవడము, పరిగెత్తా ఉండకపోవడము చాలాగా ఉంటుంది మేడం. మీరు నిదానంగా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థానికి తీసుకుంటూ నిదానంగా ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు ఈ భగవద్గీత ఏంటి, దీంట్లో ఉండే సారాంశం ఏంటి, ప్రతి ఒక్కటి వివరంగా చెప్తున్నారు మేడం. దానికి మేము కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్.
ఆ అవకాశం మీ జూమ్ సభ్యులు ఇచ్చారు నాకు. లేదు మేడం, లేదు మేడం. ఒకటి ఏంటంటే గంట చెప్పమన్నారనుకోండి, గంటే చెప్పమంటే ఇంత వివరంగా అన్ని చెప్పలేం కదా. మీరు మొదటి నుంచి చివరి వరకు అయిపోయే వరకు చెప్పండి అని నాకు వారానికి 3 రోజులు ఇచ్చారు. చక్కగా మేడం. నేను అందుకని మీరు ఇచ్చిన అవకాశాన్ని నిదానంగా చెప్పడానికి నేను ఉపయోగిస్తున్నాను. అదే మేడం, అది. కరెక్ట్ మేడం. ఎప్పుడు అన్ని సారి చేసి మీకు అవకాశం ఉంటుంది. స్పీడ్ గా చెప్తే దానికి అర్థం ఉండదు మేడం. నిదానంగా అదే. ఇప్పుడు చెప్తున్నారు. అది మీరు చెప్పడం వల్ల ఒక్కొక్క పదానికి విడిది అందరూ చెప్తారు మేడం. ఒక్కటే పదానికి ఒక పదంలో ఒక ఇది ఉంటుంది మేడం. చెప్పేటప్పుడు 4, 5 పదాలు ఉంటాయి మేడం. ఉమ్. 4, 5 పదాలకు అందరూ ఒకటే విధంగా చెప్తారు మేడం. మీరు అట్లా చెప్పడం లేదు. ఒక్కొక్క పదానికి దీనికి ఇంత అర్థం ఉంటుంది. దీనికి వివరంగా చెప్తున్నారు మేడం. అది మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మా యూ. కుటుంబం, మా సభ్యులకు అందరికి చెప్పడం వల్ల మేము ఎంతో మీకు రుణపడి ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సార్. మీరందరూ అవగాహన చేసుకుని నాకు చెప్పిన దానికి ఆనందం నాకు. అంతే మేడం. అదే ఆనందంగా ఉంది అనుభవం. మేడం. ఇక్కడ ఆనందంగా ఇన్నే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. మీరు చెప్పడం అనేది కాదు, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే అది అంటుంది సార్. ఆ, అందరూ అది అవగాహన చేసుకుంటున్నారు. అదే ఆ. ఆనందం. వచ్చిన వాళ్ళు వచ్చి ఇన్ని పోయినామా అనేది ఏం లేదు. దీంట్లో మీరు ఎంత చెప్తున్నారో దాంట్లో ప్రస్తుతము ఒక 10 విషయాలు భాగం సభ్య నేర్చుకుంటున్నారు. నిదానంగా నేర్చుకోగలుగుతాం. అది మేడం ఉండేది మా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే దాన్ని సార్. అనుభవ జ్ఞానం అంటారండి. అనుభవంతో చెప్పిన జ్ఞానం అంటారు దాన్ని. నమస్తే మేడం, అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. ఈ రోజైతే ఇంకా నేను మాటలతో చెప్పలేనంత అలా ఉండే. ఏం జరిగిందంటే శిల్పా సుందరి మేడం కి పళ్ళు తిరుద్దాము, థ్యాంక్ యూ చెప్తాం అనుకున్నాను. ధ్యానం బాగుందని. కానీ ఇంకా అసలు ఇంకా అంత బాగా కుదురుతుంది కదా, ఇంకా తర్వాత చెప్పొచ్చులే అని కూర్చుండిపోయాను మేడం. మీరు చెప్పేవన్నీ వినపడుతున్నాయి. చాలా వరకు బాగా విన్నాను. మధ్యలో మీరు, నేను, ఇంకో అమ్మాయి, ఇక్కడ దివ్య అనే అమ్మాయి ధ్యానం చేస్తది అనమాట. అమ్మాయి బాగా చేస్తది. ముగ్గురం కూర్చుని చర్చించుకుంటున్నాం భగవద్గీత గురించి. విజన్ అన్నమాట. మీరు చెప్తున్నారు, మేము అడుగుతున్నాము. మంచి విజన్ వచ్చింది. అలాగా చర్చించుకుంటున్నాం. అది వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా ఎరుకులోకి వచ్చి శ్రద్ధగా వినాలి, మరి చాలా మంచి విషయం చెప్తున్నారు మేడం అని వింటున్నాను అనమాట. నిజంగా కూడా ఇంకా ఏవో రావాలి, ఇంకా ఏవో రావాలి. నిజంగా కోరికలు నిజంగా పిచ్చి అని ఈవేళ తెలిసింది అనమాట. చేసేది అద్భుతమైన చేస్తున్నాం మనము. ఇంకా ఇంతకంటే ఏం కావాలి అనే సాటిస్ఫాక్షన్ కూడా నిజంగా వచ్చినట్టు అనిపించింది మేడం. ఎంత ఈ జనంలో కూర్చున్నప్పుడల్లా ఎంత ఆనందం మనం పొందుతున్నాం. ఇంకింతకన్నా మనకి ఏం కావాలి. నిజంగా సూపర్ మేడం. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా అన్నపూర్ణ గారు. నమస్తే నిర్మలా మేడం. మీరు చెప్పిన దానికి ముందు మీకు ఒక జోహార్ చెప్పాలండి. ఈ జ్ఞానం అనేది ఎవరి దగ్గర ఏ రకంగా పొందాలి అనేది అది మనకి భగవంతుడు నిర్ణయించిందేమో అని అనుకుంటాను ఒక్కొక్కసారి నేను. మనం ఎంతమంది దగ్గర వింటా ఉంటాము, కానీ మనకి ఆ కలిగేటటువంటి అనుభూతి ఒక్కొక్కళ్ళ దగ్గర దొరుకుతుంది అనమాట. ఇంతకుముందు అంతా నేను అనుకునేదాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటే ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనల్ని మనం చూసుకోవటం ఆత్మ సాక్షాత్కారం ఏమో అనుకునేదాన్ని. అది ఎప్పుడు కనపడతా ఉండేది. నన్ను నేను ఎప్పుడు చూసుకుంటా ఉండేదాన్ని. నాకు ఎదురుగా ఎప్పుడు కనపడతానే ఉండేది. అదేమో అనుకునేదాన్ని. కానీ ఆత్మస్థితి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది ఏంటంటే మనం ఆత్మ సాక్షాత్కారం లభించటం అంటే మనలోకి మనం వెళ్ళి మనం ఇదవ్వటం అనేది, అంటే ఏమీ లేని శూన్య స్థితిలోకి ఉండటం, అంతేనా? ఆ శూన్య స్థితిలో ఉండటం అనేది చక్కగా మన ఇంద్రియాలని మనసుతో నిగ్రహించుకుని మన మనసుని శూన్యం చేసుకుని ఆ బుద్ధి ఇవన్నీ ఆత్మలో లయమైపోయినప్పుడే కదా మనకి ఆత్మ ఆనందం కలిగేది. అదే ఆ ఆనంద స్థితిలో ఉండటం అని చక్కగా చెప్పారు. ఆ ఆనంద స్థితి మనం ఎప్పుడు కూర్చున్నా ఆనంద స్థితి లభించినప్పుడు ఇంక మనకి వేరే ఏం కావాలమ్మా, మనం ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఏది అనుకున్నా సరే అనుకోక్కర్లా, మనల్ని మన చుట్టూ
కాబట్టి ఎటువంటి ఇది ఉన్నా కూడా వాటంతటికి అయ్యే తొలగిపోతాయి. నాకు ఉమ్, జరిగిన అనుభవాలు ఇవన్నీ. అంటే నేను ఆత్మ సాక్షాత్కారం పొందానో లేదో నాకైతే తెలియదు. ఆ కానీ ఈ మట్టుకు ఏంటంటే ఎట్లా జరుగుతాయి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఏ ఇదైనా సరే మనకి కష్టం కలిగించాలన్నా ఇంకొకటి కలిగించాలన్నా ఎప్పుడు మనకి మంచినే తీసుకుంటూ ఉంటాయి. వాళ్ళంతటికి వాళ్ళే మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట, వదిలేసి. ఉమ్, ఇట్లాంటి అనుభవాలు బోళ్ళన్ని ఉంటాయి అన్నమాట నాకు. ఆ ఉమ్, ఆ రకంగా జరుగుతుంది. ఇవాళ ఆత్మ సాక్షాత్కారం అంటే చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఆత్మ సాక్షాత్కారం అంటే క్లియర్ గా ఇది ఇది ఆత్మ సాక్షాత్కారం అనేది అందరూ చెప్తుంటారు, కానీ ఇది అనేది తెలియకుండా ఉంటదన్నమాట. మనం ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తా ఉంటారు సమాధానం చాలా మంది. ఉమ్, ఆ ఇంకోటి దానికి తగినట్టు ఇంకోటి ఏదో ఇంకో దానికి ఇంకో దాన్ని తీసుకుపోతా ఉంటారు. అలా కాకుండా ఉమ్. అంటే అరటిపండు అరటిపండు కూడా కాదు, చక్కగా ద్రాక్ష పాకం చక్కగా పోసారు. నిర్మలా మేడం, నిర్మలా మేడం, చెప్పండి. అదే మేడం నేను చెప్పేది మేడం. ఒక అన్నపూర్ణ మేడం వివరంగా చెప్తాను. అదే అందరూ చెప్తారు మేడం, చెప్పడం వేరు. మనకు పదానికి ఒక అర్థం చెప్పి వివరంగా చెప్తున్నారు అని చెప్తున్నాం మేడం. నేను అదే ఫస్ట్ చెప్పాను. అదే 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 మనకు అర్థమయ్యేట్టుగా చిన్న పిల్లల కాడి నుంచి 2వ తరగతి కాడి నుంచి ఎంతవరకైనా కూడా దీంట్లో ఎంత అర్థం అనేది దానికి అర్థం చేసుకుంటున్నాం మేడం మనము. కొందరు చెప్తారు, మీరు అన్నట్టు చెప్తా పోతా అంటారు, కొద్ది స్పీడ్ గా పోతా అంటారు. అర్థం ఏమవుతుంది మేడం, తెలియదు కదా. అదే అదే మేడం అదే చెప్తున్నాను మేడం. అన్నపూర్ణ మేడం వివరంగా చెప్తుంది. మనకు చాలా మన జూమ్ లోకి రావడం కూడా మాకు అదృష్టం మేడం. అన్నపూర్ణ మేడం కరెక్ట్. ఉమ్. ఇది భగవద్గీత అనేది మనం ఒకటి తెలుసుకుంటే ఇంకా మనం భగవద్గీత ఒకటి, దేవి భాగవతం ఒకటి, లేనటువంటి ఉండవమ్మ ఈ రెండిట్లోనూ నాకు తెలిసి ఇప్పటి వరకు. దేవి భాగవతం ఉంది, నేను చదువుతున్నాను. దేవి భాగవతంలో కూడా సృష్టి రహస్యాలన్నీ ఉంటాయి దాంట్లో, ప్రతిదీ అవునమ్మా. ఉంటుంది. అదొకటి ఇదొకటి తెలుసుకుంటే గనక మనకి అర్థం చేసుకోగలిగితే మనకు లేనటువంటిది ఏమీ లేదమ్మా. మరి ఎందుకో వీళ్ళందరూ ఇతర మతాల్లోకి అట్లా జంప్ అయిపోతా ఉంటారు మన మతాల నుంచి ఎంతో మంది. వాళ్ళని మనం వాళ్ళని మేడం నిర్మలా మేడం, నిర్మలా మేడం, జంప్ కావడం కాదు మేడం. ఈడ ఏం జరుగుతుందంటే మన వాళ్ళల్లో వీక్నెస్ అంటే మన బలహీనత పట్టుకుంటున్నారు మేడం వాళ్ళు. ఇప్పుడు కొందరు ఫస్ట్ ఏమవుతారంటే కొన్ని హాస్పిటల్కి పోతారు మేడం. కొందరు వాళ్ళకు పరిస్థితిని పట్టుకుంటారు. వాళ్ళ పరిస్థితిని ఏంటి, ఇతను బాగా అవుతుంది అని తెలుసుకునే తర్వాత వాళ్ళ దగ్గరికి పోయి ఇదో ఇది ఈయన కోరుకో, నువ్వు వెంటబడి బయటకు వస్తావు అని వాళ్ళకు దగ్గర ఉండేసి చెప్తున్నారు మేడం. అది సినిమా అది మొత్తం వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, ఇదో నువ్వు నేర్చుకో, ఈ ప్రభువుని అనుకో, నువ్వు ఖచ్చితంగా బయట వస్తావు అని వాళ్ళు ఆ విధంగా చెప్పి వాళ్ళు బాగా తన ఇదేదో మనకు బెన్న అయిపోయినట్టుంది స్వామిని మనం అనుకుంటానే బాగా అయినట్టని వాళ్ళు 10 మంది చెప్తున్నారు. కానీ డాక్టర్ల వల్ల అయ్యింది ఇది చెప్పుకొని వీళ్ళు కనుక్కొని బయటకు వస్తానని అనుకోవడం లేదు మేడం. వాస్తవంగా జరుగుతుండేది ఫస్ట్ పాయింట్ ఇదే నేను చూస్తున్నా. అదొకటి ఆర్థిక పరిస్థితి కూడా కొన్ని ఆలోచన చేసేసి కొన్ని పెద్ద కుటుంబాలు ఉంటాయి. పెద్ద కుటుంబాలకు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంత ఆర్థికంగా బేసేసేసి మీరు వస్తే గానీ మీరు వీళ్ళు మిగతా వాళ్ళు కూడా వస్తారు అనే రకంగా చాలా వరకు మా సైడ్ చూస్తున్నా మేడం. నేను కొన్ని కుటుంబాలు కూడా ఇటు జరుగుతున్నాయి. అవన్నీ మనం మాట్లాడటానికి ఇది లేదండి, అర్హత లేదు. ఏంటంటే ఎవరి కర్మను బట్టి వాళ్ళు ఇదవుతా ఉంటారు. ఇది కరెక్ట్ మేడం, మీరు ఇప్పుడు అనింది. ఎవరి కర్మను బట్టి వాళ్ళు ఇదవుతుంటారు. కాకపోతే ఏంటంటే మనం తెలుసుకోవాలి. ఓకే మేడం, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సరేనండి, థ్యాంక్ యూ. గారు మాట్లాడండి. మాట్లాడండి. శిల్పా సుందరి గారు మాట్లాడండి. పిలిస్తేనే పలుకుతారా మీరు? అనుకున్నా మేడం, చాలా థ్యాంక్స్ మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎంత వివరణ ఇస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవి అంటే ఏంటి, ఈ మూడు ఒకటి కాదా అన్నదే నాలో చాలా మట్టి ఉన్న కోరిక చెప్పగలుగుతుంది. ఆత్మ, పరమాత్మ, జీవి. అదే మన కథ చెప్పాను, సాక్షిలాగా ఉండేది మన లోపల సాక్షి తత్వంతో ఉండేది పరమాత్మ. ఏ అనుభవాన్ని పొందాలనుకో సాక్షిలాగా చూస్తూ ఉంటుంది పరమాత్మ. జీవాత్మ ఏం చేస్తుంది, ఈ అనుభవ జ్ఞానాలను పొందుతూ ఈ కర్మల్ని తీసుకుంటూ వాటి వల్ల ఆ ఫలాలను పొందుతూ
ఉండేది జీవాత్మ. ఎప్పుడైతే ఆ జీవాత్మ పరమాత్మ వైపు అంతర్ముఖమైందో అప్పుడు ఇంకా జీవాత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, రెండు ఒక్కటే మనం మాట్లాడొచ్చు. జీవి అంతవరకు జీవాత్మగా ఉంటాము. మనం ధ్యానం చేయక ముందు, మనం అంతర్ముఖం కాని ముందు మనం జీవాత్మగా ఉన్నాము. ఎప్పుడైతే అంతర్ముఖం అయ్యి మనం మనలో ఉన్న ఆ పరమాత్మ వైపు మన జీవాత్మ చూసిందో అప్పుడు రెండు ఒకటే అని తెలుసుకుందో. నేను అది పక్షి కథ చెప్పాను కదండి మొన్న క్లాస్ లో. పైనుంచి ఒక పక్షి ఉంటుంది, కిందన ఒక పక్షి ఫలాలను అనుభవిస్తూ ఉంటుంది. పైన ఉన్న పక్షి కింద పక్షి ఎప్పుడైతే తిరిగిందో ఇదేంటి అది నేను ఒకలాగా ఉన్నాము, కానీ అది మాత్రం సాక్షిలా చూస్తుంది. నేనేమో ఇలాగా పడుతూ లేస్తూ కష్టాలు పడుతూ నిద్రపోతూ ఆనందం పొందుతూ ఇలా రకరకాల స్థితుల్లో నేనున్నాను, తను మాత్రం అలా సాక్షిలా చూస్తూ ఉందని ఎప్పుడైతే మనం అదే అంతర్ముఖం కావడం. బాహ్యంగా మనం ఇవన్నీ చేస్తున్న మనము అంతర్ముఖమైనప్పుడు మనలో ఉన్న ఆ సాక్షి తత్వాన్ని మనం చేరుకుని ఆ పరమాత్మని, అదే ఇప్పుడు మనస్సు బుద్ధి ఆత్మలో లయమైనప్పుడే మనం ఆత్మానందాన్ని పొందుతాం కదా. ఆ స్థితిని పొందడమే అప్పుడు పరమాత్మ లేదు, ఇంకా జీవాత్మ వేరుగా లేదు, రెండు ఒక్కటే అని తెలుసుకుంటాం. జీవి ఒక్కటే, జీవి మనలో ఉన్నది అసలైంది జీవి ఒకటే అంతే. అది అంతవరకు సెపరేట్ గా ఉంది జీవాత్మ పరమాత్మ. అన్ని కలిపితే జీవి. పరమాత్మతో అంతర్ముఖమైనప్పుడు, పరమాత్మతో మమేకమైనప్పుడు ఇంకా రెండు వేరు కాదు, ఒకటే మన లోపల. అది తెలిసి కొద్దిగా మనకు తెలిసింది కూడా తికమాకలు పెట్టేసి అది తెలిసిందేదో తెలియందేదో అసలు ఇది తెలుసా ఇది మనకు అసలు తెలియందా అని తికమాకలు పెట్టేస్తుంటే అది ఏంటైంది. ఇప్పుడు మనకు అసలు సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకోగలిగాం. బాగుందమ్మా. అది నిజంగా తెలుసా తెల్లలేదా మనకి అనిపించేస్తుంది. అందుకే జీవుడు దేవుడు, జీవుడే దేవుడు చెప్పారు కదా పత్రిజీ. ఆ, మన లోపల ఉన్న ఆత్మే పరమాత్మ. ధ్యాన నవరత్నంలో జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, మన ఆత్మే పరబ్రహ్మము అని చెప్పారు. ఓకే అండి. లీలావతి గారికి హ్యాండ్ రైజ్ చేశారు, పిలిచినప్పుడు మీరు పలకలేదు. మేడం నమస్తే. అన్నపూర్ణ గారు నమస్తే అమ్మ. ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలమ్మా. మేడం మీరు చెప్తుంటే ఒక అనుభూతి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన ఆ సందేహాలన్నీ చెప్తున్నాడు కదా, అలా అనుభూతి చెందారు మేడం. ఏమంటే సందేహాలు ఎన్ని నేను అడిగితే ఏమనుకుంటారో ఏదో అడగలేని పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉంటుంది మేడం. మరి ఆ సందేహాలన్నీ ఈ రోజు ఒక్కొక్క సందేహం తీరింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బంగారు తల్లి. ఇంతమందికి ఆనందాన్ని ఇస్తూ అందరినీ చైతన్యవంతులుగా ముందుకు తీసుకెళ్తున్న జూమ్ సారు రెడ్డి గారు, శైలేష్ రెడ్డి గారికి, మీకు అందరికి ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామాలు. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది మేడం. జూమ్ సభ్యులందరికీ ఎలా మాత్రది నా శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడతారండి. నేను మాట్లాడతాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తేరా. నమస్తే. చాలా చాలా బాగా చెప్తున్నావు. అందరు అదే చెప్తున్నారు, నేను అదే చెప్తే ఏం బాగాలేకుంటది ఇంకా. ఇక చాలా సంతోషం. నిజంగా ఆత్మ సాక్షాత్కారం అంటే చాలా మందికి అర్థం కాదు తొందరగా. అది ఈ రోజు క్లియర్ అయింది అనమాట. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఆనందం మీ ముఖాల్లో తెలుస్తుంది. అందరు కూడా అందరి ముఖాలలో ఆత్మ సాక్షాత్కారము అనేది ఒకటి ఎలా ఏమి అనేది డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ క్లియర్ అయింది అనమాట. అట్లా అలా
థ్యాంక్ యూ. అందరూ కూడా మళ్ళీ వినాలి మేడం. ఎలా అనిపించింది అంటే మేడం, ఈ రోజు ఇంట్లో పిల్లని పెట్టుకుని ఊరంతా ఎత్తుక్కున్నాం అన్నట్టుగానే మన భగవద్గీతలోనే ఆత్మ సాక్షాత్కారం పెట్టుకుని అన్నిటిలోని మనలోనే పెట్టుకుని అన్నిటిలోని ఎతికేమన్నమాట ఇప్పుడు వరకుని. అది ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు పిచ్చోళ్ళారు ఎక్కడ ఎత్తుతున్నారు మీలోనే ఉన్నదని మీ ద్వారాగా తెలియజేశారు అనమాట. మీరే శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇవాళ మేము అందరం అర్జునులాగా ఆలకించామన్నమాట మేడం. ఈ రోజు అంత సాక్షాత్కారం అయ్యింది నిజంగా. అది చెప్తుంటే కొళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మేడం, అంతలా అనిపించింది ఈ రోజు అయితే నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతలా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. గీత నేర్చుకో, రాత మార్చుకొని మార్చుకో అంటే ఎవరు పట్టించుకోలేదు మేడం ఇప్పుడు. ఏంటంటే ఆ బుక్ చూస్తే భయం, అది ఆ శ్లోకాలు చూస్తే భయపడతా ఉంటాం జరిగేది. అందులో ఆ శ్లోకాలు ఎక్కడ వినిపిస్తున్నారో అదొక భయం ఉండేది. చావు దగ్గర వినిపించేవాళ్ళు కదండి. అవును మేడం. అది టీవీలో వస్తా ఉంటే పని చేయడం జరిగేది. అమ్మ ఏంటి అని చెప్పని ఇంట్లో ఇలాగా భగవద్గీత వస్తుందని చెప్పి పని చేయడం జరుగుతూ ఉండేది. అంటే అలాగా ఆ భయం వల్ల అది ఒక దేవుడి గదికే పరిమితం అయిపోయింది. అప్పుడు అసలైన జ్ఞానాన్ని తెలుసుకోవడం ఇప్పుడు జరుగుతుందండి. చాలా చాలా అద్భుతం మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కూడా మాకు ఎంతో అద్భుతంగా మాకు తెలియజేస్తున్నారు. ఈ అమృత సారాన్ని మాకు తెలియజేస్తున్నారు మేడం. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మేడం. ధనలక్ష్మి గారు పాట పాడమంటారు. చాలా చాలా ధన్యవాదములు. జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వారుండే స్థలము, సద్గురుడుండే మరుగు. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వారుండే స్థలము, సద్గురుడుండే మరుగు. నానా కరుచులన్నీ నాల్కకే ఎరుక, నానా కరుచులన్నీ నాల్కకే ఎరుక, ఎట్టా కడవనే తిరిగే తెడ్డుకే మెరుక. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వారుండే స్థలము, సద్గురుడుండే మరుగు. మడుగు సింగారంబు మచ్చానికెరుక, మడుగు సింగారంబు మచ్చానికెరుక, ఎట్టా తడవా తిరిగే కప్పకే మెరుక. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వారుండే స్థలము, సద్గురుడుండే మరుగు. వనము సింగారంబు కోయలకే ఎరుక, వనము సింగారంబు కోయలకే ఎరుక, ఇట్టా తడవా తిరిగే కాకికే ఇట్టా గంపలంపట తిరిగే కాకికే మెరుక. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వారుండే స్థలము, సద్గురుడుండే మరుగు, సద్గురుడుండే మరుగు, సద్గురుడుండే మరుగు. ఈ సందర్భంగా ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి కాబట్టి మనమందరం ఒకసారి ఆదిశంకరాచార్య స్వామికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం నమస్తే మేడం. ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి మేడం. ధ్యానం చేసేటప్పుడు ఒక స్టార్ లాగా కనిపిస్తుంది మేడం అప్పుడప్పుడు. నేనైతే అది ఇంకా పెద్ద వెలుగైతేనేమో ఆత్మ సాక్షాత్కారం. ఏంటి మేడం అర్థం కాలేదు మీరు చెప్పిన మాట. స్నానం చేసేటప్పుడు అన్నారు ఏంటో మరి. ఏం చెప్పండి మళ్ళీ.
మీరు మేడం మాట్లాడే మాట వినిపించలేదు. మళ్ళీ చెప్పండి, వినిపించలేదండి. సరిగా అర్థం కాల. అవునా, వినబడుతుందా మేడం? వినబడుతుంది. వినిపిస్తుందండి, మరి అర్థం కాలేదు. ధ్యానం చేసేటప్పుడు ఒక చిన్న వెలుగు అంటే ఒక ఎంత సూక్ష్మంగా ఉంటుంది మేడం, అట్లా వెలుగు కనబడుతుంది. ధ్యానం చేసేటప్పుడు అవును, చిన్న స్టార్ లాగా అప్పుడప్పుడు, అయితే రోజు లేదు. మరి నేనైతే పెద్ద వెలుగు వస్తే ఆత్మ సాక్షాత్కారమేమో అనుకున్నాను. ఈ రోజు ఆ సందేహం అంతా తీరింది మేడం. అది అది ఎట్లా ఏమైంది, ఏం మేడం అది? ఆ వెలుగు, చిన్న వెలుగు, అది మనలో ఆత్మ జ్యోతి, మనం కాంతి స్వరూపం కదా. ఓకే మన లోపల ఉన్నదంతా కాంతే కదమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే మేడం, ఏమైపోతున్నాను. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మీకు. ఈరోజు మళ్ళీ అందరం సప్త స్వరాల్లో కలుసుకుందాం మేడం. మీరు అవకాశం ఉంటే రండి మేడం, పాట పాడండి. జాయిన్ అవుతాను మేడం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. మీ అనుమతితో ఈరోజు క్లాస్ ఎండ్ చేసుకుందాం మేడం.